వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ క్రమంలో శారీరకంగా ఒకటయ్యారు. అయితే పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో అతడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రేమికురాలు కాస్త కోర్టుకెక్కింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఆమె పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అతడు పెళ్లి చేసుకోవాలనుకున్న తల్లిదండ్రులు అంగీకరించకపోతే అతడేం చేస్తాడని ప్రశ్నిస్తూ బాంబే హైకోర్టుకు చెందిన నాగ్పూర్ బెంచ్ కేసును కొట్టివేసింది. దీనిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. తాను పెళ్లి చేసుకోవాలనే అనుకున్నానని, ఈ క్రమంలో ఇద్దరు ఒకటయ్యామని యువకుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే తన తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చిందన్న అతడి వాదనతో జస్టిస్ ఎండబ్ల్యూ చంద్వాని నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం అంగీకరించింది. నిందితుడు వివాహం చేసుకుంటాడన్న వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడని, శారీరక బంధం పెట్టుకోవడాన్ని దానిని సాకుగా వాడుకోలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వాగ్దాన ఉల్లంఘన, హామీ నెరవేర్చకపోవడం మధ్య తేడా ఉందని గుర్తు చేశారు. నిజానికి అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, మొదటి నుంచి అతడు అదే ఉద్దేశంతో ఉన్నాడని పేర్కొన్నారు. అయితే పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించినంత మాత్రాన అతడు అత్యాచారం చేశాడని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది.